కరీంనగర్ జిల్లా ఎలగందల్ గ్రామంలోని చెరువు నీటిని సర్పంచ్ వృధా చేస్తున్నారంటూ స్థానిక రైతులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా ఉన్న చెరువుకు గండి కొట్టి తన స్వలాభం కోసం నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎండలు తీవ్రమవడంతో చెరువులోని నీరు తగ్గిపోతే సమీపంలోని వ్యవసాయ బావులు బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని, తద్వారా సాగునీరు అందక పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దాన్ని మళ్ళీ మెసేజ్ ఇచ్చారు అని చెప్తే డైరెక్ట్ రెడీ మిక్స్ బండి తెప్పాలి, పైప్ పెట్టాలి, వేరే లేదు. కరీంనగర్ జిల్లా ఎలగందల గ్రామ సర్పంచ్ ఆగడాలు అంతా ఇంత కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా గ్రామంలో ఉన్న పెద్ద చెరువుకు గండి కొట్టి వాటర్ని అయితే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఎక్స్ సర్పంచ్ ఎద్దండి ప్రకాష్ ఉన్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ చెరువుకు గండి కొట్టి వాటర్ను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఈరోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తే మేము గ్రామ ప్రజలందరం కూడా చేతులెత్తేసి నిలుస్తున్నాం. ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీనికి బాధ్యత వహిస్తలేరని నేను ఇప్పుడు మీకు ఈ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంటున్నా. 15 రోజుల నుంచి కొంతమంది దుండగులను ఇక్కడ కట్ట మీద నిల్చోబెట్టి తాగిపిచ్చి తినిపించి ప్రస్తుత సర్పంచ్ గారు నిండు చెరువును ఖాళీ చేస్తూ ఆయన స్వార్థం కొరకు, ఆయన చేపలు పట్టుకోవడానికి కొరకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే అధికారుల దగ్గరికి వెళ్ళినాం, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినాం, ఎవ్వరు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, ఎవ్వరు రెస్పాండ్ కావడం లేదు. రాత్రికి రాత్రి ఆయన జేసీబీలను పెట్టి దుండగులను పెట్టి తాగిపిచ్చి తినిపించి చెరువులో నీళ్ళను మొత్తం ఒక్క చుక్క లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మేము కొంతమంది బాధ్యత వహించి ఇక్కడ వీటిని ఆపుదామంటే కూడా ఎవరొక్కరి సహకారం లేదు, ప్రజాప్రతినిధులు లేదు, అధికారిది లేదు, కలెక్టర్ది లేదు. మేమే ఒక 50-40 మంది రైతులం వచ్చి మహిళలను తీసుకొని వచ్చి ఇక్కడ మేము కట్టను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఆపడం కూడా మాతో కావట్లేదు. ఏ జేసీబీని రమ్మన్నా రావట్లేదు. ఆయన బెదిరిస్తున్నాడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారు. మొరము రావట్లేదు. మేము ఇంకా టిప్పర్లతో డస్ట్ పోసుకుందామంటే కూడా వాళ్ళని కూడా రాణిస్తలేడు. ఇక్కడ మహిళలను పిలుచుకొని పని చేయిస్తా అంటే వాళ్ళకు కూడా ఈ రోజువారి పని వాళ్ళని కూడా పిలిపించుకున్నాడు. ఉపాధి హామీ వాళ్ళని పిలుచుకొచ్చుకొని ఇక్కడ పని చేద్దామంటే మీ మాస్టర్ తీసేస్తాను వాళ్ళని కూడా పిలిపించుకుంటున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోండి అని అంటే 6 నెలల అరాచకాలు చేస్తున్నాడు. నీళ్లు కాపాడుకోవడానికి సర్వశక్తిలో ప్రయత్నం చేసే వాళ్ళని చూసినాం, కానీ నిండు చెరువును ఖాళీ చేయడానికి సగం కట్టను తెంపేయడం జరిగింది. ఆయన ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరు పట్టించుకొని కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవ్వరు పట్టించుకోవటం లేదు. అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. చేతులు ఎత్తేసి వాళ్ళ మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ మాత్రం కావట్లేదు. నీళ్లు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికైనా ఆలోచన చేయండి ప్రజాప్రతినిధులారా, అధికారులారా. కలెక్టర్ గారికి 4 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం, నిన్న కూడా ఇచ్చినాం. మేము ఎవ్వరు కూడా సహకారం చేస్తలేరు. మరి ఆయన జులుమేంది, ఆయన అజమాయిషి ఏంది, చంపేస్తా చూసుకుంటా ఎవడొత్తోడు రాండి అని అందరికీ తాగిపించుకుంటూ, కొన్ని కులాలను తీసుకొచ్చి ఇక్కడ తాగిపించుకుంటూ ఇక్కడ కట్ట మీద రూమ్ కట్టుకొని అడ్డా జమాయించి ఎవరిని రాణిస్తలేడు. చుట్టుపక్కల బోర్ బావులు కావచ్చు, బావులు కావచ్చు, ఎండిపోయే పరిస్థితి ఉందా? ఈ చెరువు ఖాళీ అయితే చెరువులో నీళ్లున్నంత కాలమే సాగునీరు తాగునీరు అనేది గ్రామం లోపల, మా గ్రామమే కాదు కింది గ్రామాలకు కూడా ఉంటుంది. ఈ చెరువులో నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత తాగడానికి సాగు చేసుకోవడానికి ఒక్క నీరు చుక్క లేదు.
అందరికి కూడా బాధలో ఉన్నారు. కానీ ఆయన భయానికి ఎవరు రావట్లేదు. ఇక్కడ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న ప్రజలను 6 నెలల కాలంలో అజమాయిషి గోసబుచ్చుకుంటున్నాడు ప్రజలను. అధికారులారా ఇప్పటికైనా స్పందించండి, ప్రజాప్రతినిధులారా ఇప్పటికైనా స్పందించండి. ఏంది మా బాధ ఏంది? మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఉన్న రైతులందరూ కూడా నోర్లు వెళ్ళవేసి చూస్తున్నారు. ఇక్కడ మేము ఏం చేద్దాం, ఏం కేసులు పెడతాడో, ఏం చేస్తాడో, దుండగులతో కొట్టిస్తాడా, తిట్టిపిస్తాడా, చంపేస్తాను బెదిరిస్తున్నాడు. ఎవడొస్తాడు రమ్మని అంటుండు. ఇక్కడ ఒక 10 తలకాయలు ఇవ్వాలి అంటుండు. ఎవరి 10 తలకాయలు వేస్తాయి? మరి ఇక్కడ ఏ రాజ్యంలో ఉన్నాం మనం? ఏ అధికారంలో ఉన్నాం? ఒక్క ప్రజాప్రతినిధి రెస్పాండ్ అయితే లేడు, ఒక్క అధికారి రెస్పాండ్ అయితే లేడు. కలెక్టర్ గారికి 2 సోమవారాలు ప్రజావాణిని పెట్టుకున్నారు. కలెక్టర్ గారు 2 సోమవారాలు ఇచ్చినాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, అందరి దృష్టికి తీసుకుపోయినాం. ఏం జరుగుతుంది ఇక్కడ మా గ్రామంలో? ఆయన స్వలాభం కొరకు, ఆయన స్వార్థం కొరకు ఇవాళ మమ్మల్ని గోసబుచ్చుకుంటున్నాడు. 6 నెలలు కాలే, రకరకాల బాధలు, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్న గ్రామ ప్రజలను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రజాప్రతినిధులారా, అధికారులారా. ఒక్కసారి మీరు గ్రామాకర్చి చెరువును చూడండి. నిండు చెరువును ఖాళీ చేస్తున్నాడు ఆయన స్వార్థం కొరకు. 20-30 లక్షల చేపలు పట్టుకుంటా, తర్వాత మట్టి మొత్తం అమ్ముకుంటా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఆపండి, ఆయన నిలదీయండి. మరికొంతమంది గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, ఈ చెరువు ఖాళీ కావడం వలన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లబోతుంది? అన్ని విధాల నష్టమే. ఇక్కడ అతని సొంత స్వలాభం కోసం, చెర్ల చేపల కోసమే తప్ప ఇప్పుడు ఇంతకుముందు మా చెర్ల ఎప్పుడు కూడా నీళ్ళు లేకుండే. చాలా విధాలుగా కష్టపడి అప్పుడు మన ఏది కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వెళ్ళి కాలువ కొట్టుకొని అక్కడ వండుకొని తాళం ఇప్పుకుంటే తీసుకొని వచ్చి ఇక్కడ మీరు ఇంపుకుంటే మా బావులలో నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు మా బావులలో దాదాపు అడగంటిపోతున్నాయి. బావులలో ఇప్పటికే బోర్లలో ఎత్తినాయి. కనీసం ఎలాంటి ఊళ్ళో అభివృద్ధి, ఓన్లీ చెరువు మీదనే పడ్డాడు. మేము కలెక్టర్ సాబ్కు 2 సార్లు ఇచ్చినాం, 2 సార్లు పిటిషన్ ఇచ్చినా కానీ కలెక్టర్ సాబు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం లేదు కట్ట గురించి అని వాళ్ళు పట్టించుకుంటేనే లేరు. ఒక గ్రామానికి చెందిన మహిళలు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లాంటి సమస్య ఉంది మీకు? ఎట్లాంటి సమస్య ఉందమ్మా? అంటే నీళ్ళు కావాలి సార్, మాకు తాగటానికి నీళ్ళు ఉండాలి. మాకు పొలాలు కావు, మాకు నీళ్ళు వెళ్ళిపోతే పొలాలు కావు. బయళ్ళల్లో నీళ్ళు ఉండేవి, మాకు తాగటానికి నీళ్ళు ఉండేవి. మాకు నీళ్ళు కావాల్సిన చెర్ల నీళ్ళు తీయద్దు, నీళ్ళు ఆపాలి. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు అన్నది మాకు తెలియదు సారు. మేము చేపల గురించి కాల్ చేస్తారట, కాల్ చేయొద్దు. చేపల గురించి పట్టుకోవాలి, అదే నీళ్ళల్లో పట్టుకోవాలి, కానీ నీళ్ళు కాల్ చేయొద్దు. చేపలు పడతామని ఇప్పుడు ఉన్న దాంట్లోనే పట్టుకోవాలి. సర్పంచ్ అయినాకనే మేము చేపలు పట్టుకుంటాం, నీళ్ళు మొత్తం ఖాళీ చేస్తామని చెప్పేసి చెప్తాం. లేదు కదా, ఇప్పుడే అంటున్నా అని నీళ్ళు తీసేస్తుండే కదా, మాకు తెలియదా? నీళ్ళు లేని మేము ఎట్లా బతుకుతాం? మాకు నీళ్ళు ఉంటేనే కదా పొలాలు వారేది, బాయిలలో నీళ్ళు ఉండేది, తాగడానికైనా నీళ్ళు ఉండేది. గ్రామానికి సంబంధించినటువంటి మాజీ ఉప సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మొత్తంగా ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? వాళ్ళ స్వలాభాలకు, వాళ్ళకు చేపల గురించి తీయడం తప్పించి రైతులకు సంబంధించింది కాదు ఇది. రైతులు ఏ రకంగానైనా వాటర్ ఇవాళ ఎలాంటి పొలం వేసుకోవాలనుకున్న కూరగాయలు నీళ్లు లేకపోతే తాగడానికి కానీ పొలాలకు కానీ సంబంధించిన వాటర్ ఉండదు. నీ స్వార్థానికి నువ్వు ఇవాళ ఏదో ట్రయల్ తీసినా అని చెప్పేసి దీన్ని రైతులను మభ్యపెట్టడానికి తప్పించి వేరేది. నీ స్వలాభాలకు నువ్వు, నీకు సంబంధించింది చేపల పెంపకం అనేది ఇంత నీటిలో కూడా నువ్వు చేపలు పట్టుకోవచ్చు. గతంలో జరిగింది, ఇవాళ కాదు కదా. గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, అప్పుడు కూడా పట్టిర్రు. దాన్ని రైతులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూడొచ్చు, అంటే తన స్వలాభం కోసమే చెరువును ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇటువైపు అధికారులకు ఎంత వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నా కూడా అధికారులు కూడా పట్టించుకొని వైనమైతే కనబడుతోంది. కెమెరా పర్సన్ సుమన్తో శ్రవణ్ కుమార్, కరీంనగర్ జిల్లా నుండి.